ఆ దేవునికెమ్మో అవి గాలికి కదలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై కోపావేశం చేత చలించిపోతున్నది. శరత్కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ నరసింహస్వామి కోరలు తళతళలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలను కబళించి వేయడానికి పరాక్రమించే అగ్నిజ్వాలలాగా ఆ స్వామి నాలుక ఎర్రగా భయం కలిగిస్తున్నట్లు ఉన్నది. ఆ ఉగ్రమూర్తి నోరు, నాసికారంధ్రాలు మేరు మందర పర్వతాల గుహలలాగా విస్తారమై ఉన్నాయి. ఆ నాసికారంధ్రాల నుంచి వచ్చే వేడివేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి. ఆ ప్రభువు కళ్లల్లో తూర్పు కొండపై ప్రకాశిస్తున్న సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫలింగాల వల్ల గ్రహమండలాలు, నక్షత్ర మండలాలు కకావికలమవుతున్నాయి.